సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మచిలీపట్నంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మచిలీపట్నంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులైన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు. దీంతో తొలిసారి మచిలీపట్నం వచ్చిన సింహాద్రి చంద్రశేఖర్కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని, పామర్ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుతో కలిసి 3 స్తంభాల సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. నగర ప్రధాన రహదారుల గుండా వైసీపీ పతాకాలతో బైక్ ర్యాలీ సాగగా వేలాది మంది కార్యకర్తలు పాల్గొని జేజే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్దాదాతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు మండలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గూడూరు మండలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అన్ని సంక్షేమ పథకాలను పక్కన పెట్టి మైనారిటీలను, ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను పూర్తిగా పట్టించుకోకుండా ఖజానా ఖాళీ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో పేదవాడు బతికేందుకు మార్గాలు లేవని, ప్రజలపై పన్నుల భారం మోపి నిత్యావసర వస్తువులు పెంచి పేదవాడి నడ్డి విరిచింది ఈ వైసీపీ ప్రభుత్వం అన్నారు. రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వరి నాయకత్వంలో మేనిఫెస్టోను పూర్తిగా అమలుపరుస్తారని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు పోతన లక్ష్మీనరసింహస్వామి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త పంచకర్ల సురేష్, నియోజకవర్గం పరిశీలకులు సాదరబోయిన ఏడుకొండలు, భారతీయ జనతా పార్టీ నాయకులు వీర్ల కృష్ణ, కొళ్లపల్లి రజని, గూడూరు మండల జనసేన పార్టీ నాయకులు దాసరి సాయి, మాజీ ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు గోపి నాగబాబు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎన్ఏ బేగ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెడన పట్టణంలో జోదాలకు అడ్డాగా మార్చాడు. గంజాయి స్మగ్లింగ్ పెరిగిపోయింది. ఇట్లా ఏం చూసినా కూడా కమిషన్లే. ఒకటి మాత్రం నిజాయితీగా చేసేది ఏంటంటే వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఏ పార్టీకి సంబంధించి సమన్వయంగా ఏ పదవి ఇచ్చినా, ఏ పని చేయాలన్నా అందరి దగ్గర కమిషన్ తీసుకుంటారు. అంటే పాపం వైసీపీ నాయకులు కష్టపడినా కానీ కమిషన్ కట్టాల్సిన పరిస్థితి ఈ రోజు నియోజకవర్గం దాపురించిందని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన కష్టపడిన వాళ్ళు కూడా ఎవరైనా పని కోసం వెళ్తే ఆ రోజు రాత్రి నువ్వేం తీసుకెళ్ళి ఆ బుక్ తీయనంటే ఉంటాడు. అంటే నువ్వేనా ఉచితంగా నువ్వేనా కష్టపడి ఓట్లు ఇచ్చావా, నువ్వేనా పార్టీ కోసం కష్టపడావా, డబ్బులు ఎందుకు తీసుకో అంటే ఒక దుర్మార్గమైన పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలా జరుగుతా ఉందో పైన జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఏమన్నా మత్తు బంధు పిల్లలాగా ఇచ్చుకుంటా వచ్చాడేమో. అవి ఉంటే మరి కృష్ణ గారు చెప్పాలి. కృష్ణ గారికి ఆ మందు పనిచేయలేదేమో, అందుకని బయటకు వచ్చేసినట్టు నా భవిష్య చెప్తాం సార్. 1170 మెజార్టీ ఇచ్చాం. ఇవాటికి అవి నేను పూర్తి చేయాల. ఇళ్ల స్థలాలు 280 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చాం. కానీ వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాల. ఒకే ఒక వ్యక్తికి ఇళ్ల స్థలం ఇచ్చారు. అది కూడా వెలుగు ఆఫీస్ పక్కన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఇల్లు, పెద్ద ఇల్లు కడుగుతారు. గూడూరులో ఒక ఇల్లు మా మండల నాయకులు 27 గ్రామ పంచాయతీల్లో 26 గ్రామ పంచాయతీల మీదకి వెళ్ళి ముందు మెరక తోలండి, అది తోలండి, ఇల్లు కట్టండి అని డబాయిస్తూ తప్ప ఇక్కడ ఉన్న మండల నాయకులు గూడూరులో ఉంటారు. గూడూరుకి ఒకటి ఉపయోగపడాల. అలాగే మా గూడూరు ప్రజలు కోరుకునేది
పలకటూరు మంచినీరు ఆ వాటర్ నిన్న ఒక ముస్లిం ఆమె నిలబెట్టేసింది నన్ను, నువ్వు నిన్నట్లాగా దాంట్లో ఉన్నావు, మాకు వాటర్ చెప్తున్నా ఈ సందర్భంగా. కాకపోతే మనం ఒకటే, రౌడీజం మన పరమావధి కాదు, రౌడీజంతో ప్రజాసేవ మనం చేయలేం. ప్రజలు మన్నన పొందాలి, ప్రజల అభిమానం పొందాలి, అవి ఓటు రూపంలో మనం మలుచుకోవాలి. ఓటు అనే ఒక ఆయుధంతో బుల్లెట్ దింపినట్టు దింపుదాం వాడి కొడుకుకి. ఏదైతే వేధింపులు కూల్చేశారో లోకేష్ గారు రెడ్డ పుస్తకం పెట్టుకున్నాడు. మేము ఆల్రెడీ సంవత్సరం కిందనే పెట్టాం పుస్తకం. ఒక్కోటి తాట తీస్తాం. రావణపేట దగ్గర నుంచి పోసిన వారి వాళ్ళు ఇటు ముక్కుల వరకు కూడా మీరు చేసిన చేష్టలు ఉందాం అనుకుంటున్నారా? తమాషానా? ఏం చేస్తారో చూస్తాం, ఏం చేయగలుగుతారో చూస్తాం. ఒక 2 నెలలు ఓపి పెట్టండి, చుట్టుగా తరుగు కొడదాం అని చెప్పి సందర్భంగా చేద్దాం. మరి ఎన్ని చేయాలంటే మనం ఏం చేయాలి? ఎన్ని చేయాలంటే పోయింది మనం ఏం చేయాలి? ఓట్లు మనం వేయటంగా కాదు, కుటుంబంలో ఉన్న మా సభ్యులందరితో ఓటేసాలి. ప్రజలందరూ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని వైసీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అన్నారు. ప్రజలందరూ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని వైసీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు అన్నారు. మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం చంద్రశేఖర్ను ప్రకటించిన తరువాత తొలిసారిగా మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చేయూత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తాను స్థానికుడినేనని, చదువులో భాగంగా బయటకు వెళ్లి స్థిరపడినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మాట ప్రకారం తాను వచ్చానన్నారు. పేద ప్రజలు ఉండటానికి ఇల్లు ఉండటం, చదువుకోవడం, ఆకలి లేకపోవడం వంటివి అభివృద్ధికి సూచికలని, పెద్ద పెద్ద భవనాలు కడితే అభివృద్ధి కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన దిగువ మధ్యతరగతి ప్రజలు కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా బాగుపడ్డారని కొనియాడారు. గతంలో సంక్షేమ పథకాలు రావాలంటే అందరి సంతకాలు కావాలని, కానీ నేడు డైరెక్ట్గా అర్హుల ఖాతాలో జమవుతున్నాయన్నారు. ఇదే నిజమైన ప్రజల వద్దకు పాలన అన్నారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని రాబో ఎన్నికలలో మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి కడవకొల్లు నరసింహారావు, యువనేత సింహాద్రి వికాస్ బాబు, మండల పార్టీ కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు, సింహాద్రి రామ్చరణ్ తదితరులు పాల్గొన్నారు. లాభాలు దాని మూలన వాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడు అది అభివృద్ధి. నా ఉద్దేశం అభివృద్ధి అంటే కుటుంబం ఆకలికి, చదువుకి, మిగతా వాటికి ఉండటానికి ఇంటికి ప్రాబ్లం అయినప్పుడు అభివృద్ధి. మనం మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టినా, పెద్ద బిల్డింగ్ కట్టినా అది అభివృద్ధి కింద లెక్క కాదు. సో అందుకని నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఉద్దేశంతోనే మనకి ఈ రకాల సంక్షేమ పథకాలు పెట్టారు. ఈ సంక్షేమ పథకాలు నవరత్నాలు అంటారు. ఈ నవరత్నాల మూలన చాలామంది పేదలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు కులానికి, మతానికి, దేనికి సంబంధం లేకుండా బాగుపడ్డారు. ఆ సంక్షేమ పథకాలు అనుకున్నాం. ఇంతకుముందు సంక్షేమ పథకాలు అంటేనే అందరూ సంతకాలు కావాలి. ఇప్పుడు మీరు నన్ను అడగక్కర్లేదు, రమేష్ గారిని అడగక్కర్లేదు, మీ అకౌంట్గా వచ్చేస్తా, అవునా కదా? అవును. సో అందుకనే ఇది ప్రజల వద్దకు నిజమైన పాలన, ప్రజల వద్దకు నిజమైన పాలన ఇదే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వచ్చేసరికి కూడా మనందరం ఆలోచించి మనకు మంచి చేసే ప్రభుత్వానికి వేయాలని, ఓటు వేయాలని నేను మిమ్మల్ని అందరినీ. 6 శాఖలకు మంత్రిగా పనిచేసిన సంబరాల రాంబాబు కొల్లు రవీంద్ర అని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. 6 శాఖలకు మంత్రిగా చేసిన సంబరాల రాంబాబు కొల్లు రవీంద్ర అని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. 5 ఏళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర మచిలీపట్నం అభివృద్ధికి చేసిన కృషి ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పోర్టు నిర్మిస్తామని శంకుస్థాపన కార్యక్రమానికి 8.5 కోట్ల రూపాయలు వ్యయపరిచారని, అయినా పోర్టు నిర్మించలేదన్నారు. మాయమాటలు, మోసపూరిత హామీలతో కొల్లు రవీంద్ర ప్రజలను మభ్యపెట్టారన్నారు. 2.5 కోట్ల రూపాయలతో నిర్మితమైన ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, పేర్ని కిట్టులతో కలిసి పేర్ని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వచ్చాక బందరుకు పోర్టు వచ్చిందన్నారు.
మెడికల్ కాలేజ్, మత్స్యకారులకు హార్బర్ వచ్చిందని తెలిపారు. 6 నెలలకు ఒకసారి కొత్త యాంకర్లను తెచ్చి డాన్సులు చేయించడమే కొల్లు రవీంద్రకు తెలిసిన అభివృద్ధి అని విమర్శించారు. పేదలకు విలువైన వైద్యం, విద్య అందాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని పేర్ని నాని అన్నారు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని దమ్ముగా అడిగే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్ని నాని పేర్కొన్నారు. మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ శిలార్దాదా తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్లలో ఈ సంబరాల రాంబాబు చేసింది ఏమన్నా ఉంటే బందర్లో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి మదర్ తెరీసా విగ్రహం వరకు ఉన్నటువంటి రోడ్డు కొద్దిగా అటు ఇటు వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టినటువంటి ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం చేయలేదు. 3 స్తంభాల నుంచి కమ్మసంగం దాకా రోడ్డు అంతా కెలిగి వదిలేస్తే ఎన్నాళ్ళు మనం ఇబ్బంది పడ్డామో, జగన్ మనం గెలిచిన తర్వాత దానికి ఎన్ని కోట్లు తీసుకొచ్చి మళ్ళీ మొత్తం అంతా కూడా చేశాము. మీరందరూ కూడా మనందరం శిక్షించవచ్చు. ఆయన బందరు అభివృద్ధికి ఏంటంటే ఈయన 5 ఏళ్ళు మంత్రి చేసి ఈ బందర్కి ఏం చేశారు? ఒకటి ఆదివారం కోనేరు సెంటర్లో సండే సంబరాలు తప్పితే ఏం జరిగింది? లేదా బీచ్లో సంబరాలు తప్పితే ఏంటి జరిగింది ఈ బందర్లో అభివృద్ధి? శనివారం సాయంత్రం అంటే వీకెండ్ ఎమ్మెల్యేగా శనివారం సాయంత్రం రావటం, ఆదివారం ప్రోగ్రామ్స్ అటెండ్ అవటం, వెళ్ళిపోవటం తప్పితే 5 ఏళ్లలో అసలు బందర్లో ఎన్నాళ్ళు ఉన్నాడు? చంద్రబాబు నాయుడు ఆయన కలిసి మాకు అవకాశం ఇస్తే బందర్లో పోర్టు కడతాం, 6 మాసాల్లో పోర్టు కట్టి షిప్ తెస్తాం. చంద్రబాబు అయితే ఇంకా గొప్పగా మాట్లాడాడు. ఇంకా టైం వస్తాను ఉంది. చంద్రబాబు నాయుడు అయితే ఇంకా చాలా బాగా మాట్లాడాడు, గొప్పగా మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే, తమ్ముళ్ళు ఇక్కడ పోర్టు నిర్మాణం చేస్తా 6 నెలల్లో, మచిలీపట్నాన్ని ఎలా తయారు చేస్తానంటే ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం అందరూ కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే నేను ముఖ్యమంత్రిగా ఉండంగానే హైదరాబాద్ నుంచి కూడా ఉద్యోగాలకి బందర్ ఎత్తుక్కుంటూ వచ్చేట్టుగా చేస్తాను. బందర్లో ఎక్కువ హబ్బు నిర్మాణం చేస్తాను. అవసరమైతే బందర్లో 2-3 అవుటర్, ఒకటి కాదు 2 కాదు 2-3 అవుటర్ రింగ్ రోడ్లు నిర్మాణం చేస్తాను. 5 ఏళ్లలో పోర్టు పనులు మొత్తం మనం ఏమన్నా చూసామా? 2-3 కాదు, ఒక అవుటర్ రింగ్ రోడ్ ఏమన్నా చూసామా? ఎక్కువ హబ్ ఏమన్నా చూసామా మనం? పోర్టు కడతామని చెప్పిన అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలలకి పోర్టు కట్టాలంటే 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాల భూమి మాకు ఇస్తేనే పోర్టు కడతాం అని కొత్త పల్లవి మొదలెట్టారు. వెంటనే ఏం చేయాలి? జనం ఓట్లు వేయించుకుని బందర్ రుణం తీర్చుకోవాలి, నేను బందర్ వాళ్ళకి రుణపడి ఉన్నానని చెప్పని ఏషియన్ మాత్రం విశ్వాసం ఉంటే మనిషి, ఆవగినంత విశ్వాసం ఉంటే బందరు ఓటు వేయించుకున్నందుకు, బందర్లో వాళ్ళు ప్రజలందరూ అధికారం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుతో, సార్ ఇది తప్పు సార్, మా ఊరిని ఇట్లా అన్యాయం చేయొద్దు, మా ప్రజల్ని ఏడిపించొద్దు, ఇది ఎక్కడ అన్యాయం సార్? పోర్టు కట్టాలంటే 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాలు పొలాలు ఇవ్వటం ఏంటండి? ఇది ఎక్కడ అన్యాయం? వద్దు సార్ ఇట్లాంటిదని చెప్పాలా చెప్పక్కర్లేదు? ఇదేదో నాకు మొదటిసారి నామినేషన్ వేసిన లాగుంది. ఇదేదో 2004లో నేను నామినేషన్ వేసినప్పుడు ఇందులో ఎంతమంది ఉన్నారో ఎంతమంది పిల్లలో దీంట్లో నాకు తెలియదు, కానీ ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఏంటంటే
అసలు జనం ప్రేమిస్తే ఇంత పిచ్చిగా ప్రేమిస్తారు అనేది నా జీవితంలో గుర్తుండిపోయేది 2004 నామినేషన్. ఇవాళ ఊరికినే వాళ్ళు ఒక రాజకీయ దీనిగా ఒక షో చేయటానికి ఒక ర్యాలీ వాళ్ళు చేస్తే మనం కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థిని ఇద్దరిని కూడా టౌన్లో పరిచయం చేస్తూ ఒక ర్యాలీ చేద్దాం అనుకుంటే, నేనైతే నాకున్న ఈ 25 ఏళ్ల జీవితంలో నేను కానీ నా ప్రత్యర్థులు కానీ ఇంత బైక్ ర్యాలీ అయితే ఇక్కడ నేను చూడలేదు, చేయలేదు. నేను కూడా నాకు నాతో నడుస్తున్నప్పుడు అనిపించింది, నా తోటి వాళ్ళతో చెప్తున్నా, అంటే అందరితో మాట్లాడలేను కదా, మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, జగన్ అంటే విపరీతమైన పిచ్చి కనపడుతున్నాయి జనంలో, అసలు దీన్ని ఏం తిరిగేది, ఇది జగన్ పిచ్చే, ఇది ఇంకా దాంట్లో మార్పు లేదు, ఎవడు మాడైనా పగలగొట్టం. మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కాదు, కాంగ్రెస్ సోనియా గాంధీ కూడా అందరూ కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేదనేది అర్థమవుతుంది జనంలో. కూలిగా 5 సంవత్సరాలు చేసి దాంట్లో ఒక శాఖ ఉంది, ఏంటిది? క్రీడా శాఖ. బందర్లో పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రానికి ఆడతారు, దేశానికి ఆడతారు. మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తే రాష్ట్రం అంతా నువ్వు ఎరగదీయక్కర్లా, నిన్ను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించండి. మంత్రి ఒకవైపు ఉంటే శాప్ చైర్మన్ అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ అయ్యాక నాకున్న పరిచయం మేరకు, అన్నా నా దగ్గర బందర్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారన్న, బ్యాడ్మింటన్ ఆడుకుందాం అంటే సరైన చోటు లేకపోయాయి, బాస్కెట్ బాల్ ఆడదాం అంటే పోలీస్ గ్రౌండ్లో తప్పితే వేరే చోట లేదు, మట్టి నేలలో ఆడుకుంటున్నారన్న. మినిమం ఫెసిలిటీ ఇస్తే బందర్ నుంచి 4 పిల్లలు వెళ్ళినా 3 పిల్లలు వెళ్ళినా రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బందరోడు అక్కడ ఆడుతున్నాడు అని చెప్పి గర్వపడతా మా ఊర్లో టీవీ చోట చెప్పుకుంటారన్నా. ఖచ్చితంగా నీకు ఎక్కడ అవకాశం ఉన్నా, ఎందుకంటే ఇంతకు ముందు శాప్ చైర్మన్ పెద్ద పెద్దోళ్ళు ఉండేవాళ్ళన్నా, వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ దొరికితే కష్టంగా ఉంటుంది. నువ్వంటే నాలాంటి యంగ్స్టర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేసి పెట్టాను. అడగంగానే నువ్వు అడిగిన కారణం చూసి ఇస్తున్నా, మన ఇద్దరు స్నేహం కాదు, నువ్వు అడిగిన కారణం బట్టి. ఎందుకంటే నేను ఒక యంగ్స్టర్గా వచ్చా కాబట్టి క్రీడల్లో ఎంత ఇబ్బందులు ఉంటాయి, మినిమం ఫెసిలిటీస్ లేక పేదవారి పిల్లలు క్రీడలు ఆడుకోకూడదు, మనం పనులు చేసుకోవాలన్నట్టు క్రీడలకు దూరం అయిపోతున్నారు. ఖచ్చితంగా మచిలీపట్నం ఏర్పాటు చేద్దాం అన్నాడు, చెప్పింది చెప్పినట్టు గాలి వదిలేస్తాడేమో అనుకున్నా, కానీ ఈరోజు కళ్ళ ముందు సాక్ష్యం చేస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. అంటే అభివృద్ధి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు. మనకంటే అభివృద్ధి అంటే ఏంటి? మనకు కనపడే పోర్టు పనులు. మనకు అభివృద్ధి అంటే ఏంటి? పేదవాడి పిల్లవాడు కూడా డాక్టర్ చదవడానికి ఉన్న మెడికల్ కాలేజ్, అలాగే మత్స్యకారుల కోసం కట్టిన ఫిషింగ్ యార్డ్. వాళ్ళకి అభివృద్ధి ఏంటి తెలుసా? ప్రతి ఒక్కడికి ఒక డెఫినేషన్ ఉంటుంది అన్నా కదా. వాళ్ళకి అభివృద్ధి ఏంటి అంటే ఇందుగాల్లో పెద్ద సెట్టింగ్ వేసి సంవత్సరం తెచ్చే యాంకర్లు అభివృద్ధి. ఏంటయ్యా అభివృద్ధి చేసావు నువ్వు అంటే, సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి అనుకుంటా, 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క కొత్త యాంకర్ గారిని తెచ్చి 4 కొత్త పాటలు, అప్పట్లో వచ్చిన ఏ హీరో గారి పాటలు ఇట్టయితే ఆ పాటలకి 4 డ్యాన్సులు ఇస్తున్నాయి వాళ్ళు చేసిన అభివృద్ధి. ఈరోజు గూడు లేని పేదవాళ్ళకి మనం 26,000 మందికి పట్టాలు ఇచ్చుకున్నాం బందర్లో ఈ ఒక్క 5 సంవత్సరాల్లో. కాబట్టి ఒక్క 5 సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం, మీరందరూ కష్టపడి ఇల్లు తిరిగి ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మన ఊరు ఇంత ఇదిగా అభివృద్ధి పడింది. అలాగే 12 ఏళ్ళ నుంచి కొంచెం పరిచయం ఉంది, మరి ఆయనకి ఎందుకు నేను నచ్చాను. అప్పుడు పిలిచి ఎక్స్పర్ట్ కమిటీ గురించి చెప్పాను, సార్ నాకు జీతం వద్దు, టికెట్ అక్కర్లేదు, నేనే వచ్చి పనిచేస్తాను, ఎప్పుడు పిల్లలు అప్పుడు పనిచేస్తాను. సో నేను ఎప్పుడు జీతం తీసుకోలేదు ఆయన దగ్గర. తర్వాత 2 టికెట్ కూడా నా అంతటి నేనే కొనుక్కునేవాడు వీలైనంత వరకు. ఓన్లీ ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ రావడం, అప్పుడప్పుడు గవర్నమెంట్ కార్లు వస్తూ ఉండేది. ఈ గవర్నమెంట్ కార్లు అలవాటు పడితే ఒక వ్యసనం అండి. ఎందుకంటే దాంట్లో డ్రైవర్ ఉంటాడు, వాళ్ళు ఎక్కడన్నా ప్రోటోకాల్ ఉంటుంది, అది చిన్నప్పటి నుంచి అలవాట్లేదు మాకు. సో దాని తర్వాత ఆయన అడిగారు, ఈ అందరికీ నీకేమన్నా చివరిలో మీటింగ్ అయిపోయిన తర్వాత
మేము డిఫరెంట్ క్లాసిఫికేషన్ చేసాం. వెల్నెస్ సెంటర్స్, పిహెచ్సిస్, రూరల్ హెల్త్ సెంటర్స్, పిహెచ్సిస్, మండల హాస్పిటల్స్, ఈచ్ మండలాల్లో 2 పిహెచ్సిలు, తాలూకా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, ఇంతకుముందు తాలూకా అని ఏరియా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత బందర్ నాకు అనిపించింది ఇంత వర్క్ లోడ్ అండి. ప్రైవేట్ కాలేజీలు చూసాం మేము, ఇక్కడ పేషెంట్లు ఉండరు కానీ అన్ని సీట్లు ఉంటాయి. సో అప్పుడు చెప్పాను, సార్ మా బందరు ఒక మెడికల్ కాలేజీ కావాలంటే అడుగుతున్నాడు అంటే నేను చెప్పాను, ఇవ్వండి సార్, మా 6 మండలాలు ఈ పెడన్లో ఉన్న మండలాలు, మా బందరికి ఒక కాలేజీ వస్తే అందరూ గుంటూరును హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉండదు. నేను సరే ఇంతకుముందు నాని అడిగినట్టున్నాడు చూస్తానని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత వెంటనే నేను నానికి ఫోన్ చేసి చెప్పాను, నాని ఇది ఆయన ఇచ్చాడు, అంత బాధ్యత నీదని. అంతవరకు మా ఏదో ఆయన నాని అప్లై చేసింది మేము రికమెండ్ చేసామని చేశారు కానీ ఆ తర్వాత పాపం అంతా ఆయన మోసారు. అసలు మొత్తం అది క్రెడిట్ ఏంటంటే శాంక్షన్ చేసుకున్న తర్వాత చాలా మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశారు. ఎంత ఫాస్ట్గా అయింది ఇదో ఒక మెడికల్ కాలేజ్. అయితే మెడికల్ కాలేజ్ తర్వాత ఇంకోటి అడిగాను నేను, సార్ మరి ఈ ఏరియాలో క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది కాస్ట్ల బయటలో, మరి మాకు కూడా క్యాన్సర్ సెంటర్ ఉంటే బాగుంటుందంటేను ఆయన కొంచెం ఏమన్నా కడపకు వద్దా అన్నారు. అందుకని కడపకి లేదు అప్పుడు. సో కడపకి ఇచ్చి సార్ కడప ఇచ్చిన తర్వాత బందర్కి ఇవ్వండి అంటే సరే ఒప్పుకున్నారు, కడపకి ఇచ్చేశారు. పెడన ముస్లిం మైనారిటీలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము అన్నారు. పెడన ముస్లిం మైనారిటీలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము అన్నారు. ముస్లింల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము పేర్కొన్నారు. పెడన పట్టణంలోని జామియా మసీదు ప్రాంగణంలో కబ్రస్థాన్, ప్రహరీ గోడ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి రాము 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు. నిధుల విడుదలకు సంబంధించి ఉత్తర్వులను ఆయన అందజేశారు. అనంతరం రాము రంజాన్ను పురస్కరించుకొని ఉపవాస దీక్ష ఆచరిస్తున్న ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాలని, ముస్లిం మైనారిటీలందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలన్నారు. అలాగే ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి కాజా, పలు వార్డుల కౌన్సిలర్లు, జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ ఖరీద్, కోశాధికారి కలాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, పట్టణ సచివాలయాల కన్వీనర్ ఎండి మతిన్ తదితరులు పాల్గొన్నారు. మన పెడన పట్టణంలో అట్లాగే ముఖ్యంగా మన ముస్లిం సోదరులతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మా నాన్నగారి ప్రస్థానం మొదలైంది పండుమిల్ రోడ్ సెంటర్. అందుకని ఎప్పుడు కూడా ఆయనకి ఆ పండుమిల్ రోడ్ సెంటర్ లేదా ఇక్కడ ముస్లిం సోదరులన్న ఎంతో మమకారం. ఎప్పుడు కూడా నాతో కూడా చెప్తూ ఉండేవారు. నాతో కంటే కూడా ఎక్కువ కాలం ఎక్కువ సమయం ఈ పెడలోనే గడిపారు. మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పెడలోనే ఉండేవాళ్ళు. ఎక్కువ సంవత్సరాలు నాకు తెలిసి దగ్గర 1994 నుంచి దానికి ముందు నుంచి కూడా దాదాపు మనం ఈ రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యేగా స్టార్ట్ అయ్యే టైం వరకు కూడా ఎప్పుడు బండి రోడ్ సెంటర్ వరకు కూర్చునేవాళ్ళు. అంత ఎఫెక్షన్ ఉంది మన సోదరులందరితో కూడా. ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ పెడన పట్టణం, అలాగే ముఖ్యంగా ఈ బండిపల్లి రోడ్డు ప్రాంతం విడదీరాని అనుబంధం అని ఎవరికి మీ అందరికీ తెలిసిన విషయం అంతా కూడా. ఆ యొక్క అనుబంధంతోనే నేను కూడా ఏదైనా చేయాలి, నా సోదరులకి నా అన్నదమ్ములకి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలని కాంక్షించి మరి ఆ రోజున నాకు జనవరి 11న ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు. గడిచిన మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచో మేము ప్రయత్నం చేస్తున్నాం ఎమ్మెల్యే కోసం, కానీ 2 సార్లు మన దురదృష్టం రాలేదు. కానీ ఈసారి మచిలీపట్నం అభివృద్ధికి అహర్నిశం శ్రమిస్తానని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. మచిలీపట్నం అభివృద్ధికి అహర్నిశం శ్రమిస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మున్సిపల్ పార్కులో సందర్శకులను ఆయన కలిసి ఓటు అభ్యర్థించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయన్నారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కోసం రానున్న ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని కొల్లు రవీంద్ర అన్నారు.
టీడీపీ హయాంలోనే మున్సిపల్ ప్రధాన పార్క్ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. ఐటమ్స్ పనిచేయట్లేదని చెప్పి వాళ్ళు చెప్తాం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంకో 40 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మేము అంతా కూడా దీనికి కావాల్సినవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దీని మీద గతంలో ఈ పార్కు మూలపడిన పరిస్థితుల్లో కొల్లూరు రవీంద్ర గారు, కొనకల నారాయణ గారు సారథ్యంలో ఇది ఎంతో అభివృద్ధి చేస్తాం, పెద్ద ఎత్తున నిధులు పెడతాం జరిగింది. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ గతంలో బచ్చుల అర్జున్ టైంలో జరిగింది. తర్వాత రవీంద్ర గారు మేమందరం ఉన్నప్పుడు, నారాయణరావు గారు ఉన్నప్పుడు జరిగింది. మరి అక్కడ మన మ్యూజికల్ ఫౌండేషన్ కూడా గతంలో 6 ఏళ్ళు మూలపడి ఉంటే మేము వచ్చాకే దాన్ని దాదాపు 7-8 లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ హయాంలోనే పార్కులన్నీ కూడా అభివృద్ధి చెందాయి. కాబట్టి దీనికి ఇంకా మెరుగైన పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కానీ ఇంకా ఇక్కడ కావాల్సిన అవసరాలన్నీ కూడా కొల్లూరు రవీంద్ర గారు దానికి సహకరిస్తామని చెప్పి అక్కడున్న పబ్లిక్ అందరికి కూడా చెప్తాం జరిగింది. కాబట్టి మేము స్టేడియం కట్టించాలని పార్లమెంట్ సభ్యులు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా అడ్డుకుని మినీ స్టేడియం అని చెప్పి తీసుకొని నిన్న అడవులు తీసుకొచ్చి ఆ బ్యానర్లు పోయడానికి వంక పెట్టుకుని నిన్న అదేదో చిన్న స్టేడియం, ఒక ఇండోర్ స్టేడియం లాగా రేకులు అంటే ఆక్రమించుకుని కట్టే స్థలం పక్కన జనమందరూ చూసి తిడుతున్నారని చెప్పి ఆ మినీ స్టేడియం పక్కన కడితే దాన్ని బూసిగా చూపించి అక్కడ ఇదే కాదు ఇది కూడా కడుతున్నామని ఒక దరిద్రమైన ఆలోచనలు, ఎవరు తెలియదు ఇలాంటి ఆలోచనలు పెట్టి ఒక స్టేడియానికి దాన్ని వంక పెట్టి బంగారం లాంటి మనిషి, ఇలాంటి కుతంత్రాలు తెలియని మనిషి పాప తీసుకొచ్చి రాజకీయాల్లో రొంపులో తిప్పారు చంద్రశేఖర్ గారిని. ఆయన ఆ సమక్షంలో ఆయన ఊరేగింపుగా వెళుతున్న క్రమంలో అరాచకాలు చూడండి ఎలా చేశారు. అలాంటి మనిషిని కనీసం ఉన్నాడు అని కూడా తెలియకుండా బ్యానర్లు మొత్తం కోసుకుంటూ కొరవలతో కోసుకొచ్చాడు దుర్మార్గం పేరు నాని గారు. ఇంత దాన్ని ఇలా అరాచకాలని ఈ మార్గం తప్ప ఇక్కడ ఉంది పార్కు వీళ్ళు బాబులు చెప్తా ఉన్నారు. బలరామేంద్ర గారు రాగానే ఈరోజు సింథటిక్ ట్రాక్ వేపిస్తూ ఉన్నారు. ట్రాక్ కూడా స్ట్రాంగ్గా అయిపోయింది, గట్టిగా ఉంది జాగింగ్ చేయడానికి అని. అలాగే పెండింగ్ పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. పెండింగ్ పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో 1వ స్థాయీ సంఘం సమావేశం ప్లానింగ్, ఆర్థికం, 2వ స్థాయీ సంఘం గ్రామీణ అభివృద్ధి, 4వ స్థాయీ సంఘం విద్య, వైద్యం, 7వ స్థాయీ సంఘం సమావేశం పనులు అంశంపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన వహించగా 3వ స్థాయీ సంఘం వ్యవసాయం, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి అధ్యక్షతన 5వ స్థాయీ సంఘ సమావేశం స్త్రీ సంక్షేమం, రక్షణ అంశంపై గుంటూరు జెడ్పీటీసీ సభ్యులు దుట్టా సీతారామలక్ష్మి అధ్యక్షతన 6వ స్థాయీ సంఘ సమావేశం సాంఘిక సంక్షేమం అంశంపై జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ గుడిమళ్ల కృష్ణంరాజు అధ్యక్షతన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న జిల్లా అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ వి జ్యోతి బసు, డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, పలువురు జెడ్పీటీసీలు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.